ఏమండి మన ఇంటి కార్లో ఎవరో వచ్చారు. ఎవరది? నేనెవరో మీకు తెలీదా? తెలీదే. తెలీదా? స్ట్రేంజ్. అయితే నా ఆటోబయోగ్రఫీ మీకు చెప్పి తీరాల్సిందే. అబ్బో, ఆటోబయోగ్రఫీ చెప్పండి చూద్దాం. అమ్మయ్యా దొరికింది. మా తాతలు ముగ్గురు. అయ్యా పొరపాటున తమరెవరో తెలియదన్నాను, తలవాచిపోయింది. దయచేయండి, కూరకరారు మహానుభావులు. అలా కూర్చోండి, మెల్లిగా కూర్చోండి. మెల్లిగా ఎందుకు కూర్చోటం? మంచం ఎరుగుతుందేమోనని. అదేమిటి కింద కూర్చున్నారే? పర్వాలేదులేండి, అది పాత మంచం. మీతో కాస్త పనుండొచ్చాను. వచ్చారనుకోండి, నాకేంటి అంటే? నాకేంటని. ఓ లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు ఉన్నారా పోయారా? అబ్బే, ఆయనంత తొందరగా ఎందుకు పోతాడండి బాబు? లక్ష్మీపతి గారు అలా పడిపోయారేమిటి? ఏం లేదండి, ఇంత డబ్బు ఒక్కసారి చూసేసరికి మూర్చొచ్చినట్టయింది. అంటే మీకు మూర్ఛ రోగం ఉందా? అలా అనిపించింది అన్నాను. నేను మీ ఇంట్లో నెల రోజులుంటాను, డిసెంబర్ 31 దాకా. నాకు ఏసీ లేదే నిద్ర పట్టి సావదు. మీ ఇంట్లో ఓ గదికి ఆ డబ్బుతో ఎయిర్ కూలరో ఏదో పెట్టించండి. ఈ డబ్బు ఇచ్చింది అందుక? కేవలం అందుకే. అది సరే, తమరు నెల రోజులు ఉంటానంటున్నారు, భోజనానికి వాటికి మరి. కంగారు పడకండి, వాటికి కూడా డబ్బిస్తాను. అయితే సరే. అయ్యా, తమరు నా ఇంటికి వచ్చి ఇన్నాళ్ళు ఉండటానికి గల కారణం ఏమిటో? నేను కొత్తగా ఓ బిజినెస్ పెట్టబోతున్నాను. దాంట్లో మిమ్మల్ని పార్ట్నర్ గా చేర్చుకోవాలని వచ్చాను. నన్ను భాగస్వామిగా చేర్చుకుంటారా? ఎంతదయ్యా? బాగుందండి, మీ ఇల్లు చాలా బాగుంది. అయ్యా, నాదొక చిన్న సందేహం. మీకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు, భాగస్వామిగా నన్నే ఎన్నుకోవడంలో గల కారణం ఏమిటో? ఇందులో చిదంబర రహస్యం ఏమీ లేదండి. నే పెట్టబోయే వ్యాపారంలో నా పార్ట్నర్ కి లేఖితనము పీనాస్తనము అత్యవసరం. అలాగా? అవి నాలోనూ లేవు, నా స్నేహితుల్లోనూ లేవు. నాకు తెలిసి మన దేశంలో మిమ్మల్ని మించిన పీనాస్ చక్రవర్తి ఎవరూ లేరు. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను. సంతోషం. ఆ అమ్మాయి మా అమ్మాయి పద్మ. ఐసి. పెళ్లి ఏర్పాట్లు చూస్తున్నారా? చిత్తం. కృష్ణమూర్తి అనే ఓ కుర్రాడికి చెయ్యాలని రాత్రే నిర్ణయించుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అతని పేరేమిటన్నారు? కృష్ణమూర్తి కదూ? అయ్యా, ఈ ఊళ్ళో ఎక్కడుంటున్నాడో? ఇదే ఇల్లు. ఈ వాటాల్లో వేరే వాళ్ళు ఉంటున్నారు, ఈ వాటాలో కృష్ణమూర్తి ఉంటున్నాడు. చూడండి, నేను అతనితో పర్సనల్ గా మాట్లాడి మీ అమ్మాయికి తగినవాడో కదో తేలుస్తాను. మీరు ఇంటికి వెళ్ళండి. అలాగే. కుర్రాడి గుణగణాలు కనిపెట్టాలి తమరు. షూర్ షూర్. కృష్ణ, కృష్ణ, ఏమిట్రా ఇది? నేల మీద నడిస్తే నీ పాదాలకి మట్టి అంటుతుందని నా అరిచేతుల మీద నడిపించి పెంచుకున్నాను రా నిన్ను. అలా పెంచుకుంది చివరికి నిన్ను ఈ స్థితిలో చూసుకోవటానికా? నెమ్మదిగా మాట్లాడినా, ఎవరైనా వింటారు. నువ్వు ఈ అవస్థలు పట్టడానికి వీలేదురా. పద, మనూరు వెళ్ళిపోతాం. రాణి లాంటి సంబంధం చూసి రంగరంగ వైభవంగా రేపీపాటిగా నీ పెళ్లి జరిపిస్తాను. పందెంలో ఓడిపోవడం నాకు ఇష్టం లేదు నాన్న. రాత్రి లక్ష్మీపతి గారు తనంతట తనే తన కూతురు నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు. వాడేం నీ మాయ మాటలకి పడిపోయే ఆషామాషి మనిషి కాదు. ఆవలిస్తే నిన్న నువ్వు తిన్న ఆవకాయలో ఏ ఊరి ఆవాలు వాడారో అవలేలగా చెప్పేయగలడు. ఆయన ఎలాంటి వాడో నాకు అనవసరం. మా పెళ్లికి ఒప్పుకున్నాడు. మధ్యలో నువ్వేం అడ్డుపొలలు వేయకపోతే అంతా సాఫీగానే జరిగిపోతుంది. ఓడిపోవటం నీకెంత ఇష్టమో గెలవటం నాకంత ఇష్టం రా కృష్ణ. చూద్దాం, నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో, నా ఏర్పాట్లు నేను చూసుకుంటా. సరే.